మనం సాధించగలము. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా అంటే దాదాపు 20 సంవత్సరాల నుండి కూడా ఫస్ట్ వీరి స్కూల్ దగ్గరనే వివేకవాడ దగ్గరనే 2005లో ఆ చెట్టు కిందనే మీటింగ్ పెట్టాము. 2005లో ఏమంటారు నాగయ్య గారు? నేను కాపులో చేస్తాను, అది సింపల్ చేస్తాను. చాలా విషయాలు చాలా ఫేస్ చేశాము. ఈవెన్ పాపిరెడ్డి గారు, గవర్నర్ గారు, రామచంద్ర గారు, దాదాపు నేను కూడా 39th అకాడమిక్ ఇయర్ ఇది నా స్కూల్. నేను కూడా నడపడం 85-86లో స్టార్ట్ చేశాము. నేను డిగ్రీ 85 అయిపోయింది, టీటీసీ 85 అయిపోయింది, మ్యారేజ్ కూడా 85 అయిపోయింది. 39th అకాడమిక్ ఇయర్. ఇంతమంది మిత్రులు, పెద్దలు, ఫ్యామిలీ మెంబర్స్గా ఎక్కడ వెళ్ళినా ఆ విధంగా ఒక గౌరవం, ఒక కుటుంబ సభ్యులుగా మీరెట్లనో నేను కూడా అదే విధంగా భావించినందుకు మరొకసారి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరి మీద ఒకరు ఆరోపణలు చేయకుండా కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు కూడా మనం వింటుంటాం. వినయన్ని నిజాలు కావు, చూసినవన్నీ కూడా నిజాలు కావు, ఊహించుకున్నవి కూడా నిజాలు కావు. దానికి మననే ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీలు జరిగినాయి. లాస్ట్ 3rd నాడు రిజల్ట్స్ ప్రకటించడం జరిగింది. దాదాపు ఒక 20 జిల్లాలు తిరిగి వచ్చాను నేను. కొన్ని సందర్భాలలో మన కరస్పాండెంట్ కనుక అక్కడ వెళ్ళడం, నరేందర్ రెడ్డి గారి గురించి వెళ్ళడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలలో అంజిరెడ్డి గారి గురించి వెళ్ళడం, కొమరయ్య గారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారి గురించి, ఇంకో 2 కరస్పాండెంట్ పోటీ చేసినా వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకొక ప్రతినిధులుగా ఉన్నారు. దాని గురించి ఇప్పుడంతా మనం యూనిటీగా ప్రభుత్వం, ఇప్పుడు ఏదేమైనా మనం ప్రభుత్వానికి సపోర్ట్ చేసాం. అప్పుడున్న గతంలో ఉన్న ప్రభుత్వానికి ఉద్యమ నాయకులుగా ప్రారంభం డే నాడు నేను 21st 2021 ఏప్రిల్ 27 నాడు నేను జలదృశ్యంలో కేసీఆర్ పక్కనే ఉన్నాను. నేను ఇంకొక మా మిత్రుడు హైదరాబాద్ ప్రజెంట్ డిప్యూటీ మేయర్, మా సిస్టర్ ప్రజెంట్ డిప్యూటీ మోతే శ్రీలతారెడ్డి, హైదరాబాద్ 4 సంవత్సరాలు అయిపోయింది, నవంబర్కు 5 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళ హస్బెండ్ మా బావగారు శోభన్ రెడ్డి, మేము కలిసి కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం. ఎన్నో సందర్భాలలో క్యాబినెట్లో పాపిరెడ్డి గారికి ఆఫర్ చేశారు, మీరు క్యాబినెట్లో ఉంటారు, ఒక 100 సార్లు అన్నారు. అటువంటి సందర్భంలో ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ గవర్నమెంట్ గురించి మనకు కొద్దిగా మనం మాట్లాడవలసింది అవసరం లేదు, కామెంట్ చేయవలసిన అవసరం లేదు. చేసిన శ్రమకు అన్ని ఫలితాలు వస్తాయని కూడా అనుకోవద్దు. ఈ గవర్నమెంట్కు చాలా మీటింగ్లు పెట్టాము, తిరిగాము. ఇప్పుడు కనీసం 5 సార్లు కలిసాను. 1 yearలో 5 సార్లు ముఖ్యమంత్రి గారు కలిసి అవకాశం అయితే వచ్చింది. సరైన పనులు చేస్తారా చేయరా, నిధులు ఉన్నాయా లేవా, అది మనకు సంబంధం, మన సబ్జెక్ట్ కాదు. మన బడ్జెట్ స్కూల్కి కావాల్సిన సమస్యలను మాత్రం కంపల్సరీ సాధించుకోవాలని మన ఫిబ్రవరి 24 నాడు నిజామాబాద్లో కలిసాం. నిన్నగాక మొన్న పాపిరెడ్డి గారు అసెంబ్లీలో కలిశారు, జస్ట్ 2 days కింద. నేను 2-3 సార్లు కలిసినందుకు వారే కలవడం జరిగింది. ఒక్క విషయం వాస్తవాన్ని ఏ విధంగానైనా మనకు తెలిసినంత వరకు అంత విద్యావంతులం, మేధావులం, చదువుకున్న వాళ్ళం, సంస్కారం ఉన్న వాళ్ళం కనుక మనకు సంబంధం లేని ఇష్యూ ఏదంటే బడ్జెట్ లేదా, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. 0 బడ్జెట్. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా ఇంకే విషయంలో నేను అవుట్రైట్ సపోర్ట్ చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మన శ్రీధర్ బాబు గారు మంత్రి గారి ద్వారా ఒక ఫైనాన్షియల్ నా మీద ప్రెజర్ చేయకండి, కొంత టైం కావాల్సి వస్తుంది. అక్కడ రెవెన్యూ 16,000 కోట్లు, ఖర్చు 20,000 కోట్లు ఉందట ఎవ్రీ మంత్. అది మనకు సంబంధం కాదు. నేనేమన్నామంటే కార్పొరేట్ స్కూల్ కొంచెం నియంత్రించాలి. నేను ఏ కాలేజ్ ఏ మీటింగ్లో అయినా యాన్యువల్ డే దాదాపు చాలా అటెండ్ అయితే ఒకటే చెప్తాను, చైతన్య నారాయణలో మీరు అడ్మిషన్ కావాలంటే సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. 1000 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు గత 20 ఏళ్లలో. తల్లిదండ్రులు మరి రోజు అపోహతోని మన దగ్గర 20,000 కట్టారు, అక్కడ 2 లక్షలు పే చేస్తారు ఇమీడియట్ 10th క్లాస్ కంప్లీట్ కాగానే. మరి అటువంటి సందర్భంలో మీరు తల్లిదండ్రులు ఎందుకు ఆ విధంగా అన్ని మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. ఇక వారు ఆ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉందో మనకు అంత తెలుసు. దాదాపు ఈ 6 monthsలో చాలా ఇష్యూలలో కూడా సాల్వేషన్ గురించి, గ్రేడింగ్ ఇప్పుడు ఇంకా కొంత ఏంటంటే గ్రేడింగ్
దాన్ని అబాలిష్ అంటే దాన్ని బ్యాన్ చేసి మార్కులు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు కార్పొరేట్ స్కూల్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. దానికి అధికారులు కొంతమంది వత్తాసు పలుకుతున్నారు. మరి గవర్నమెంట్కు విద్యాశాఖ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వారికి ఈ దృష్టిలో ఈ అవకాశాలు అంటే ఈ యొక్క విషయాలు తెలుసా తెలియదు. డైరెక్టర్ గారు మంచి ఆఫీసర్ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా మంచిగా ఉన్నారు. మనం ఒకటే కొన్ని విషయాలలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్లో ఉన్నాయి మాత్రం మన చేతిలో రావు, మన పరిధిలో రావు. అదొకటి పిఎఫ్, 2 ఈఎస్ఐ, 3 ఫైవ్. ఇవి చాలా మీ అందరూ జీవో చూడండి కావాలంటే, నేను అవి కూడా అందరికి. నాగయ్య గారు అయితే వారానికి రోజుకు పొద్దున్న 2 సార్లు సాయంత్రం 2 సార్లు ఫోన్ చేస్తూనే ఉంటారు. నాగయ్య గారు, ప్రశాంత్ గారు, అక్కడ ప్రకాచారి గారు, ఇంకా చాలామంది పెద్దలు చేస్తూనే ఉంటారు. మరి ఈ మధ్యన బసవరాజు గారు వీరు కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. మన స్పీకర్ గారి దగ్గరికి మన టేబుల్ క్యాలెండర్ ఆశీర్వదించడం జరిగింది. డైరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. అన్ని జీవోలు మెన్షన్ చేసి 1982 నుండి జీవో 524 జీవో నుండి అప్పటి నుంచి 1194 నాడు అదొక జీవో వచ్చింది. 71 జీవో, 41 అన్ని జీవోలతో ఫ్రేమ్ చేద్దాం. ఇప్పటిదాకా ఎలా ఉందంటే సంఘము ఫౌండర్స్ మనమే, పాపిరెడ్డి గారు, శ్రీధర్ గౌడ్ గారు, మహబూబ్నగర్ డిస్టిక్, త్యాగరాజు గారు, అనంతరెడ్డి గారు, జల్జం గౌడ్ గారు, వీళ్ళందరూ ఉంటే ఒక 3 అలా ఎక్స్పైర్డ్ అయిపోయారు, చనిపోయారు. ఇప్పుడైతే సంఘం వాళ్ళు ఫోర్జరీ చేసింది కూడా కోర్టులో నడుస్తుంది. మనమే చీటింగ్ కేసు పెట్టాం. దాన్ని కూడా ఇష్యూ హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఉన్నది. దానికి ఒకటే ఏదైనా అపోహలు మీరు ఏది కూడా నమ్మకూడదు. ముఖ్యంగా మన ఒక విషయం మాత్రం మనది మనం ఏంటనేది కూడా మనం బాధ్యతగా తెలుసుకోవాలి. ఇప్పుడు నా స్కూల్ బాగా రన్ అవుతుందని పక్క స్కూల్ని రన్ కావట్లేదని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి శ్రమ వాళ్ళంటనే ఉంటుంది, వాళ్ళే సాధించుకోగలుగుతున్నారు. కొంతమంది కొంత మ్యానిపులేషన్ చేస్తారు, ఒక 5%, 1% చేస్తారు, కానీ 99.9% మంచి వాళ్ళే ఉంటారు సమాజంలో. మీరు చూడండి, మతము, కులము, ప్రాంతము సంబంధం లేదు, ఎవరైనా కావచ్చు. ఫేర్గా మనం నిర్వహించాల్సింది. ఏ ఇష్యూ వచ్చినా స్టేట్ గవర్నమెంట్తో ఫైట్ చేయడానికి మనం అంతా యూనిటీగా ఉండాలి. అంతే. అవసరమైతే స్కూల్స్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. అవసరమైతే స్కూల్స్ను క్లోజ్ చేద్దాం 2 రోజులు, కావాల్సింటే 3 రోజులు. ఇప్పుడు ఉద్యమం గురించి 41 రోజులు చేసినాం మనం తెలంగాణ సాధించడానికి. మరి అటువంటిప్పుడు మన స్కూల్స్ను కాపాడుకోవడానికి ఇప్పుడు 59 సంవత్సరాలు ఫీల్డ్లో ఉండబట్టి మనం దాదాపు అంటే ఏజ్ 59. సార్ అయినా చాలామంది, బాలరెడ్డి గారు దాదాపు 45 ఇయర్స్ కావచ్చు, 40 ఇయర్స్. మరి ఇలాంటి సీనియర్లు జయశంకర్ మేడం ఇంకా చాలామంది సీనియర్లు ఉన్నారు కనుక స్టేట్ మొత్తంలో. పాపిరెడ్డి గారు 46th అకాడమిక్ ఇయర్ స్కూల్ పెట్టి, రామచంద్ర గారు 42 అకాడమిక్ ఇయర్. అట్లా చెప్తున్నా. మనము ఫస్ట్ కొన్ని చేయవలసిందంటే పిఎఫ్ కంపల్సరీ ఈ జూన్ నుంచి మీరు ప్లాన్ చేయండి, కంపల్సరీ పే చేయాల్సిందే. వాళ్ళ షేరు, మన షేరు, గవర్నమెంట్ షేరు, మన మేనేజ్మెంట్ షేర్ ఉంటుంది, టీచర్స్ షేర్ ఉంటుంది. 6th to 10th క్లాస్ అట్లీస్ట్ అది చేయండి. గతంలో ఇప్పుడు ఒకవేళ పిఎఫ్ ఓపెన్ చేయకుంటే మొదటి నుంచి మనకు ఫైన్ పడుతుంది. ఇమ్మీడియట్గా రేపు జూన్ నుంచి కావాలంటే నేను కన్సల్టెన్స్ నెంబర్ ఇస్తాను, ఈఎస్ఐ, పిఎఫ్ వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. మీరు కన్సల్ట్ అవి అప్డేట్ చేసుకుంటే గతంలో అడగరిగా. ఇప్పుడే ప్రొఫెషనల్ ట్యాక్స్ గురించి మీరందరూ చాలామంది వచ్చారు. బసవరాజు గారు సారు చాలామంది వస్తే డిప్యూటీ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఒకరికి 2 లక్షలు ఎక్కువ వేశారు. అంటే మేము అడిగాం, మీరు నాకు నోటీస్ ఇచ్చారా, సర్వ్ చేశారా చెప్పండి. నేను పెట్టింది ఏంటి స్కూల్, సర్వ్ చేయనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు స్కూల్ పెట్టేటప్పుడు జీవోలు తెలుసుకోవా అని అడిగింది. ఒక విధంగా అది కూడా మనదే లోపమే. కనీసం బాధ్యతగా మీరు కూడా సర్క్యులేట్ చేయాలి కదా. 2 వైపులా అవి డిలే ఉంది కనుక వారికి చెప్పడం వల్ల ఓన్లీ 1 ఇయర్, కొన్ని స్కూళ్ళకు 2 ఇయర్స్, కొన్ని స్కూళ్ళకు 3 ఇయర్స్. హైదరాబాద్లో 2 ఇయర్స్కే క్లోజ్ చేశారు. కొన్ని స్కూళ్ళకు 10 ఇయర్స్ తీసుకున్నారు. పెద్ద స్ట్రెంత్ ఉన్నదో 5,000, 10,000 స్ట్రెంత్ ఉన్నదో అది మనకు సంబంధం లేదు. కానీ మినిమం మనమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా కొన్ని అయితే మెయింటైన్ చేయాలి. ఒకటి అటెండెన్స్ రిజిస్టర్, అడ్మిషన్ రిజిస్టర్, యాక్టివిటీస్ రిజిస్టర్, ఆన్లైన్ పేమెంటే చేయండి. ప్లస్ పిఎఫ్, ఈఎస్ఐ, ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చింది. ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ కూడా వస్తుంది హైదరాబాద్లో. ట్రేడ్ లైసెన్స్ వీఆర్ నాట్ ట్రేడింగ్, బిజినెస్ చేయట్లేదు కదా, అది కూడా వచ్చింది. దానికి కూడా కౌంటర్ మనం సరైన సమాధానం ఇవ్వడం జరిగింది.
ఆర్టీఐ కింద మన స్కూల్ పరిధిలోకి రాదు. మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ కూడా నేను పంపించడం జరిగింది మన శేఖర్ ప్రకాష్ సార్ గారికి. మన అడ్వకేట్ కూడా ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నారు, మంచి స్కూల్ నడుపుతున్నారు, డాక్టర్ సిఎన్ రెడ్డి గారు అని. ఆయన లాలో పిహెచ్డి చేశారు, నాకు మంచి అడ్వైజర్ ఉన్నారు. మీకు చిన్న చిన్న ఇంటర్నల్ ఫీలింగ్ ఏమన్నా ఇష్యూలు ఉంటే మీరే మాట్లాడుకోండి. చాలామంది నాకు మన జిల్లా నుంచి కూడా అడిగారు, సార్ నాకు స్టేట్లో పోస్ట్ కావాలంటే నేను అన్నాను, ఫస్ట్ మండల్ కమిటీ రెజల్యూషన్ చేయాలి. మండల్ కమిటీ నుంచి జిల్లా కమిటీ మీ యొక్క మళ్ళీ డిస్ట్రిక్ట్ కమిటీలో వాళ్ళు పాస్ చేసుకొని రికమెండ్ చేస్తే తప్ప స్టేట్ కమిటీలో సొంతం ఎవరి చేతిలో కూడా ఉండదు. కొంతవరకు కొన్ని లిమిట్స్ ఉంటాయి స్టేట్ కమిటీకి అయినా. ఇప్పుడు నేను కూడా ఉప్పల్ మండల్లో మా జనరల్ బాడీలో నన్ను ఎలక్షన్ పెట్టి అందరూ ఏకగ్రీవంగా ఉప్పల్ మండల్ కమిటీ మండల్ అసోసియేషన్ డిసైడ్ చేసింది. మళ్ళీ మండల్ నుంచి మేడ్చల్ జిల్లా అసోసియేషన్ మళ్ళీ జనరల్ బాడీ పెట్టి మళ్ళీ మేడ్చల్ జిల్లా అసోసియేషన్ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి గారిని అంబర్పేట మండల్ హైదరాబాద్ జిల్లా, నన్ను ఉప్పల్ మండల్ మేడ్చల్ జిల్లా. రంగారెడ్డి జిల్లాలో ఇష్యూ జరిగింది, అది మీకు అందరు తెలుసు. వాళ్ళు ఒకే పోస్టుకి ఇద్దరు అప్లై చేశారు, ఆ ఇష్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు నడుస్తుంది, వాళ్ళు కొత్త సంఘం వేసుకుని మనకు సంబంధం లేదు, మన వరకు మనం చేసుకున్నాం. ఒకటి, మనం టీచర్స్ని ట్రైనింగ్ చేద్దాం. కొంత మీరు సబ్జెక్ట్ వైజ్ ఎస్సీఆర్టీ నుంచి ఎన్సీఆర్టీ నుంచి సెంట్రల్ ఇంకా చాలా కమిటీలు ఉన్నాయి. హెచ్ఆర్డీ నుంచి మనకు ఎస్సీఆర్టీ మన సార్ రమేష్ గారు ఉన్నారు, ఇంతకుముందు రంగారెడ్డి డీఓగా ఉండే, మీకు బాలరెడ్డి గారు తెలుసు కనుక దాని గురించి మనం ఒక లీడ్ ఇండియా నుంచి కూడా ఆచార్య గారు కలాం గారితో పనిచేశారు. కలాం గారితో లాంచ్ డే నాడు నేనున్నాను. ఇండియా మొత్తంలో నేను ఒక్కనే ఉన్నాను కరస్పాండెంట్లో. 2004 జూలై 14th 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేకర్ ఓట్ రాజ్భవన్లో ఆచార్య గారు. అసలు ఆచార్య గారి దగ్గర ఉన్న మెటీరియల్ నేను అందరికీ మీకు ఇస్తాను. తర్వాత వరల్డ్లో ఏ దేశంలో కూడా లేదు. 220-200 కంట్రీస్ ఉండొచ్చు. ఆ మెటీరియల్ ప్రపంచంలో ఇంతవరకు అలాంటి కలాం గారితో ఆయన 11 ఏళ్ళు 12 ఏళ్ళు పని చేశారు. అలాంటి మెటీరియల్ ఎక్కడ కూడా లేదు. నేను ఆ బుక్ మీకు ప్రశాంత్ గారి ద్వారా, శారదా నాగయ్య గారి ద్వారా మీకు అందరికీ ఒక మాన్యువల్ బుక్ ఇస్తాను. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. అసలు మనిషి అంటే ఏంటి, విద్య అంటే ఏంటి, దేనికి? ఓన్లీ పుట్టడము, చదువుకోవడము, ఉద్యోగం చేయడము, డబ్బు సంపాదించడము, ఏజ్ అయిపోయాక చనిపోవడం, ఇదేనా? కానీ దీని మధ్యన పెద్ద గ్యాప్ ఉంది. వరల్డ్లో ఏ దేశంలో లేదు అంత పెద్ద ఇన్ఫర్మేషన్. మీకు ఆల్రెడీ 2-3 సార్లు ఆచార్య గారు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. మన స్కూల్లో స్ట్రెంథన్ చేసుకున్నాం. మేము 24 hours ఎప్పుడైనా ఒక ప్రోటోకాల్ ప్రకారం స్టేట్ కమిటీకి ఇంటిమేట్ చేయాలి, తర్వాత జిల్లా కమిటీ. ఒక వీళ్ళు స్టేట్ కమిటీ వాళ్ళు అందుబాటులో లేనప్పుడు జిల్లా కమిటీ డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు, మండల కమిటీ కూడా చేయొచ్చు. చాలా విషయాలలో నాగయ్య గారు దాదాపు 24 hours ప్రతి విషయంలో వారు నాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దానికి సాల్వ్ చేసుకున్నాం. మనము ఒక్కటే, నేను అని కాదు, మనం అందరం ఉంటేనే మీ అందరు కలిపి 999 షేర్, అంటే ఎగ్జాంపుల్ 999, మీ ఇంత పవర్ ఉంది మీకు. 1000 కావాలంటే ఎంత అవసరం? ఒక్కటే అవసరం. ఆ ఒక్కటే నేను, వెరీ వెరీ లీస్ట్ నా రోల్. కానీ మీదే ఎక్కువ. ఆలోచించండి, 999 సూపర్ పవర్. అది మీరు అందరు ఉంటేనే వాల్యూ, లేకుంటే ఒక స్టేట్ లీడర్ ఏం చేయలేడు. అంతేగా ప్రశాంత్ గారు, రవీంద్ర రెడ్డి గారు, మీరు అందరు ఉండాలి. అందరు ఉంటేనే ఎక్కడికైనా. మీరు హైదరాబాద్లో గారు, స్టేట్లో అసలు కిషన్ రెడ్డి గారు ప్లస్ చాలా మనకు కరోనా టైంలో ఈవెన్ ఆర్టీఓ సంబంధించినవి బస్సెస్ ట్యాక్స్ రోజు 50 రూపీస్ ఎంతో ఉండే. సెంట్రల్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో మాట్లాడి మనకు తగ్గించడం జరిగింది. కొన్ని క్రోర్స్ సేవ్ అయింది అప్పుడు మన బడ్జెట్స్ కూడా. 2020-21లో మేము సెంట్రల్ ఆర్టీఓ కమిషనర్ దానికి ఒక 15 రోజులు దిగింది. అట్లా ప్రతి డిపార్ట్మెంట్కు లింక్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. కానీ మినిమం మన ఎడ్యుకేషన్లో మాత్రం మనకు న్యాయం జరగట్లేదు, అది వాస్తవమే. సెల్ఫ్ ఆర్గనైజేషన్ మనవి, ఓన్ బడ్జెట్ ఇంట్రెస్ట్లో తెచ్చుకొని, భూములు అమ్ముకొని, బంగారాన్ని పెట్టుకొని సంస్థలు ప్రారంభించుకున్నాం మనం అందరం. కానీ మనకు అక్కడ గవర్నమెంట్ ఏంటంటే, ఇక గవర్నమెంట్ను మనం అనేంత స్థాయి కాదు. కానీ ప్రతిఘటించుకోవచ్చు, క్వశ్చన్ చేయొచ్చు.
ఇప్పుడు గతంలో వెళ్ళి ఇప్పుడు వినే అవకాశం అని వస్తుంది. తప్పకుండా మీరు చైతన్య నారాయణ విషయంలో నేను అనుకుంటా కొంత మీరే డిలే చేశారని నేను అనుకుంటున్నా. హైదరాబాద్లో ఒక స్కూల్ మన జూన్ 12 నాడు మేము అందరం వెళ్ళి ఒక 200 కరస్పాండెంట్ 500 టీచర్స్ ఆ స్కూల్ని కూడా ధర్నా చేశాం. ఆ స్కూల్కు నోటీసు పర్మిషన్ రాలేదు, శ్రీ చైతన్యనే. కోర్టులో కేసు వేసాం, క్యాన్సిల్ అయింది. అంటే పర్మిషనే రాలేదు. అడ్మిషన్స్ వాళ్ళు ఒక 400-500 తీసుకున్నారు, ఒక్కొక్కరికి ₹1,00,000. అంతా మెరిట్ స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. చుట్టుపక్కల కుద్దులాపూర్ సుచిత్ర దగ్గర మీకు ఐడియా ఉంటుంది, బాగా సిక్లీ 250 స్కూళ్ళు ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్లు, 5 కూడా 3 to 4 కిలోమీటర్స్ని 250 స్కూల్స్ ఉంటాయి. మరి అందులో అన్ని మెరిట్ స్టూడెంట్స్ కొట్టేశాడు. మా మీద కేసులు కూడా పెట్టారు. ఏం భయపడవలసిన అవసరం లేదు. న్యాయం కొరకు ఫైట్ చేస్తున్నాం మనం, అన్యాయం కొరకు కాదు కదా. అందు గురించి ఫస్ట్ మన స్కూల్ స్ట్రెంథన్ చేసుకుందాం అంటే కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పారు. ఫస్ట్ మనం టీచర్ల ట్రైనింగ్ కావాలి, మన కరెస్పాండెంట్లో కూడా మనం కూడా అప్డేట్ కావాలి. కొంత ఇన్నోవేట్ థింగ్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. పాత పద్ధతిలో ఇప్పుడు నేను ముద్దు పలకలో చదివాను 71లో. వుడెన్ స్లేట్ ఉండే మా ఊర్లో, అక్కడే వాళ్ళు అక్షరాలు దిద్దడం జరిగింది. మా గురువు గారు కోటిరెడ్డి గారు, యూసుఫ్ గారు 71లో ఫస్ట్ క్లాస్ నాకు చెప్తున్నాను. మనం ఇప్పుడు అంతా ట్యాబ్లు వచ్చినాయి, ఈవెన్ ఎల్కేజీ పిల్లలు కూడా ట్యాబ్లు. అందు గురించి మీకు నేను 24 hours అందుబాటులో ఉంటాను. మీరు అదేవిధంగా మన సంఘానికి, మండల్ కమిటీకి, డిస్ట్రిక్ట్ కమిటీకి ఏ ఇష్యూలు ఉన్నా మీ లెవెల్లో మీరు కొన్ని చేసుకోండి, సాల్వ్ చేసుకోవాలి. స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటే దాదాపుగా ఇన్వాల్వ్ అవుతాము. ఒక్కటి మాత్రం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. ఈ జూన్ నుండి పిఎఫ్, ఈఎస్ఐ ఆన్లైన్ పేమెంట్. వచ్చే నెక్స్ట్ 3 yearsలో 4 yearsలో ఎమ్మెల్సీలు మన కరస్పాండెంట్లే కావాలి. అది కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాలకు అయ్యారు. అంతకుముందు ఏవీ రెడ్డి గారు అయ్యారు మన కరస్పాండెంట్కి. కావాల్సింటే వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్, చైనాప్ స్కూల్స్ 50,000 కొమరయ్య గారి స్కూల్లో ఉన్నారు, 20,000 ఏవీ రెడ్డి గారి స్కూల్లో ఉన్నారు. ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారి దగ్గర 50,000 మంది పిల్లలు ఉన్నారు, 55 సంస్థలు ఉన్నాయి. కానీ ఆయన సర్వీస్ చేస్తున్నారు. కొమరయ్య గారు మరి ఎంతవరకు అయితే ఎక్కడ సర్వీస్ చేసినట్టు కనపడలేదు. ఏవీ రెడ్డి గారు కొంత సర్వీస్ చేశారు, నరేందర్ రెడ్డి గారు బాగా సర్వీస్ చేశారు. కమిటీకి ఫీ కూడా ఇచ్చారు కొంతమంది. ఇక కొంతమంది కామెంట్ చేస్తుంటుంటారు, అవి కాదు. మీకు నేను ఏ ఇష్యూ అన్నా కంపల్సరీ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్కైనా, సార్ నెంబర్కైనా, ప్రశాంత్ గారికైనా. ఇవాళ వెంకటరెడ్డి గారు ఈరోజు వేరే మీటింగ్లో రాలేదు, మన జిల్లా అధ్యక్షుడు. ఇక వీటి తప్ప ఇంకా ఏమైనా విషయాలు ఉంటే చెప్పండి. టెక్నాలజీ సంబంధించి వినియోగించుకుందాం, దాన్ని అప్డేట్ చేసుకుందాం. పర్మిషన్ల గురించి కొన్ని ఇన్ టైంలో మన అప్లోడ్ కాకుండా కూడా కొంత మేడం ఫోన్ చేశారు, సార్ ద్వారానే అప్లోడ్. మీరే కదా మేడం? కవిత మేడమా? అదే నేను అంటే ఫోన్లో. అందు గురించి మీరు ఎక్కడికైనా హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేదు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పోయినసారి 2 మంది ఒక 2 members ఫీజు ఆఫీస్లో ఇచ్చారు, కానీ వాళ్ళు మర్చిపోయి పే చేయలేదు. టైం అయిపోయింది. 20 times తిరగడం జరిగింది. ఆయన పాపం వచ్చి ఎమ్మెల్యేతో వచ్చారు అక్కడికి. ఎక్కడ కూడా డబ్బులు తీసుకుంటున్నారు, తింటున్నారు అని ఎక్కడ కూడా నమ్మకండి. ఈయన చాలా ఏ రోజు కూడా ₹1 కూడా నన్ను అడగలేదు, అన్నను కూడా చెప్తున్నాను ఓపెన్గా. వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని వచ్చారు వీళ్ళందరూ. అది సరే పర్సనల్ హెల్ప్స్ అంటే తీసుకుంటారు, అది తీసుకుంటారు, ఇచ్చుకుంటారు, అది దట్ ఈస్ ద డిఫరెంట్. కానీ ఇక్కడే లంచాలు తీసుకున్నారు, ఇక్కడ 4 లక్షలు తీసుకున్నారు, అక్కడ 5 లక్షలు తీసుకున్నారు అంటే ఎవరు కూడా అపోహలు నమ్మొద్దు. మన సంఘం అట్లా కాదు. ఆపోజిట్ సంఘం రోజు వసూలు చేసింది, వాళ్ళే వాట్సాప్లలో చూసుకుంటారు. మీరు చూశారు మన పాపిరెడ్డి గారు, రామచంద్ర గారు అట్లా కాదు. ఇప్పుడు అనిల్ గారు కూడా చాలా కేర్ క్యాండిడేట్, శ్రీకాంత్ రెడ్డి గారు, సెక్రటరీ అనిల్ గారు, ట్రెజరర్ శ్రీకాంత్ రెడ్డి గారు. నేను కూడా 3,000 స్ట్రెంత్ నుంచి ఇప్పుడు మాకు 800 స్ట్రెంత్ వరకు వచ్చినాయి. అట్లా ఏం లేదు. నేను రెసిడెన్షియల్ స్కూల్ కూడా నడిపాను, మా బ్రదర్ నడుపుకుంటుంది. ఇప్పుడు 2,500 స్ట్రెంత్ ఉంది. అవి అందరం స్ట్రెంతన్ అవుదాం. స్కూల్స్ను సిబిఎస్ఈ స్కూల్స్ దాదాపు ఇప్పుడు ఎక్కువ సిబిఎస్ఈ స్కూల్స్ వస్తున్నాయి.
ఎన్ఈపి ప్రకారం చాలా స్కూల్స్ భవిష్యత్తులో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటారు కానీ మరి ఏ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. 10+2 కూడా అది సిబిఎస్ఈ ఎన్ఈపీలనే మనకు అవకాశం వస్తుంది, మనకు వస్తాయి. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు నార్త్లో లేదు, ఓన్లీ సౌత్లోనే ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఏపీలో ఎక్కువ ఉన్నాయి. వాటికి బహుశా ఒక 2 years పట్టవచ్చు. ఇంకా దానికి మనం అందు గురించి ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి మన ట్రస్మా సిద్ధంగా ఉంది, మనం సాల్వ్ చేస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలలో నాగయ్య గారు ఈవెన్ డిఓ కానీ ఆర్జేడీ కానీ ఎవరైనా ఫైల్స్ పెండింగ్ ఉంటే కూడా మీరు తక్కువలో మీరు చేసుకుని, లేదంటే ₹1 లేకుండా చాలా స్కూల్స్కు వర్క్ చేయించడం జరిగింది. మనకు తెలియకుండానే వాళ్ళు పోయి డబ్బులు ఆఫర్ చేస్తున్నారు కరస్పాండెంట్, అది మనకు సంబంధం లేదు. సో దాదాపు ఒకరు 4 లక్షలు 4 ఏళ్ళు తిరిగారు, మీతో ₹1 లేకుండా పర్మిషన్ ఇప్పించినాం. వాళ్ళు తెలియకుండా పోయి బ్రోకర్లు రకరకాలుగా చేసుకుంటుంటారు, మనకు సంబంధం లేదు. అప్లై చేసుకుంటారు, డిపార్ట్మెంట్ కూడా మనం ఇస్తుంటే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటారంటే మనం ఎక్కువ చేస్తాం కొంతమంది. దాని గురించి ఇంకేమైనా విషయాలు ప్రశాంత్ గారు, సొసైటీ ఎలక్ట్రిసిటీ బిల్స్